టీవీకే అధినేత విజయ్ సభలో ఘోర విషాదం జరిగింది. తమిళనాడులోని కరూర్లో రాత్రి వేళ జరిగిన తొక్కిసలాటలో 38 మంది మరణించారు. సభలో విజయ్ని చూసేందుకు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడంతోనే తొక్కిసలాట సంభవించింది. దీంతో వందల మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలున్నట్టు సమాచారం. ప్రముఖ నటుడు తమిళగ వెట్రికలగం టీవీకే అధినేత విజయ్ తమిళనాడులోని కరూర్లో శనివారం రాత్రి నిర్వహించిన భారీ బహిరంగ సభలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సుమారు 1,00,000 మందికి పైగా కిక్కిరిసిన సభలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 38 మందికి పైగా మరణించారు. వీరిలో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో వందలాది మంది గాయపడ్డారు. 400 మందికి పైగా దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. విజయ్ రాక కోసం జనాలు 6 గంటలకు పైగా ఎదురు చూశారు. విజయ్ ఎట్టకేలకు వచ్చి ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్న సమయంలో జనసమూహం పెద్ద ఎత్తున పెరిగిపోయి అదుపు తప్పింది. అప్పటికే వందలాది మంది గాయపడ్డారు. చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితిని గమనించిన కార్యకర్తలు నిర్వాహకుల్ని అప్రమత్తం చేయడంతో విజయ్ తన ప్రసంగాన్ని ఆపారు. అయితే అన్ని వేల మంది జనాన్ని దాటుకుని అంబులెన్సులు రావడం కష్టమైంది. గాయపడిన వారిని అతికష్టం మీద దవాఖానాలకు తరలించారు. అయితే విజయ్ శనివారం మధ్యాహ్నానికి కరూర్ చేరుకోవాల్సి ఉండగా 6 గంటలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. ఆ ప్రదేశం జనంతో కిక్కిరిసిపోవడంతో పలువురు అప్పటికే స్పృహ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇంతలో ఓ 9 ఏళ్ల బాలిక కనిపించడం లేదని ఆ బాలిక కుటుంబ సభ్యులు రోధిస్తూ వెతకడం మొదలుపెట్టారు. దీంతో అక్కడ ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అభిమానులు విజయ్ని చూసేందుకు బస్సు వైపుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. కరూర్లో ఎయిర్పోర్టును ఏర్పాటు చేస్తామన్న డీఎంకే తర్వాత ఆ నెపాన్ని కేంద్రంపైనే తోసివేసిందని విజయ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. బాలాజీని 10 రూపాయల మంత్రి అని వ్యంగ్యంగా అన్నారు. అంతకుముందు పశ్చిమ కొంగు ప్రాంతంలో విజయ్ మాట్లాడుతూ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు ఓటు వేయడం అంటే అది బీజేపీకే ఓటు వేసినట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే కుటుంబానికి బీజేపీతో అంతర్గత ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. అందుకే డీఎంకేకు ఓటు వేస్తే అది బీజేపీకే ఓటు వేసినట్టని పేర్కొన్నారు. టీవీకే సామాన్య ప్రజల గొంతుకాని అన్నారు విజయ్. ఇక తొక్కిసలాట విషాదంపై స్పందించిన విజయ్ నా హృదయం మొక్కలైందన్నారు. విచారంతో విలవిలలాడుతున్నానంటూ పోస్ట్ చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సోదర సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇక తొక్కిసలాటపై రాష్ట్రపతి, ప్రధానులు తీవ్ర సంతాపం తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, బీజేపీ నేత కె అన్నామలై, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ తదితర రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు సత్వరం కోలుకోవాలని ప్రార్థించారు. కరూర్ విజయ్ సభలో 36 మంది ప్రాణాలు కోల్పోవడంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్పృహ కోల్పోయిన వారికి, గాయపడిన వారికి తక్షణమే చికిత్స అందించాలని ఆదేశించారు. ఆదివారం స్టాలిన్ కరూర్ను సందర్శిస్తారని అధికారులు తెలిపారు.